సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కని భరోసా ఇస్తూ ఉన్నారు. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనని యెహోవా ఎలాగూ సెలవిస్తూ ఉన్నారు. ఏమిటంటే, మొట్టమొదట నువ్వు గమనించాల్సిన సంగతి నీకు ప్రయోజనము కలుగునట్లు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. నీకు ప్రయోజనము కలిగినట్లే నీ దేవుడు ఏది చేసినా నీ ప్రయోజనం కొరకే, నీ సంతోషము కొరకే, నీ నెమ్మది కొరకే ఆయన ప్రతి కార్యమును చేస్తూ ఉన్నారు. నీ దేవుడనైనా యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. సో నీవు చేయాల్సింది ఏమిటి అంటే, నీ దేవుని మాట ప్రకారము నీవు అడుగులు వేయాలి. నీ దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను నీవు తప్పక పాటించాలి. నేను తప్ప నీకు వేరే ఏ దేవుడు కూడా ఉండకూడదు. ఎందుకు అంటే, సర్వమును సృజించిన వాడను నేనే, అంతటా ఉన్నవాడను నేనే, ఈ సృష్టికి కారణభూతుడను నేనే అని నీకు వాగ్దానము చేస్తున్న దేవుడు ఈ దినాన్ని నీకు ఇట్టి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. నువ్వు దేని కొరకు చింతించాల్సిన అవసరత లేదు. ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఆయన మాట ప్రకారము నీవు జీవించు. ఏమిటి అనగా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ దేవుని తప్ప వేరే దేనికి కూడా నువ్వు సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు. ఇట్టి సంకల్పములను నీ కన్నుల ఎదుట పెట్టుకొని నీవు నీ దేవుని నామ మహిమ కొరకు అడుగులు వేయగలిగినట్లయితే నేస్తమా, నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీ ప్రయోజనం కొరకు నువ్వేం చేయాలో నేను ఉపదేశం చేస్తాను. నీవు నడవవలసిన త్రోవనే నేను నిన్ను నడిపిస్తాను అని నీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసుకుని నీ జీవితమును ఆయనకు అప్పగించుకొని ఆయన మాట ప్రకారము జీవిస్తే నీవు ఇహమందును పరమందును కూడా ఎంతో ఆశీర్వాదములతో నింపబడిన వానవై, నీ వల్ల ఎవ్వరికీ హాని జరగకుండా, దేవుని చిత్తమైతే కొందరికి మేలు కలుగుతోంది తప్ప నీ బ్రతుకు వల్ల ఎవరికి ఏ కీడో జరగదు. అప్పుడు నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ జాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం. రాజా, మీ వాక్కును వినిపించినప్పుడు నాయన వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు, మీ చిత్తానుసారముగా జీవించే యోగ్యత మీ బిడ్డకి ప్రసాదించమని మీ కాలు పట్టు వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొని తండ్రి. వారందరికీ కావలసిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి రాజా. మేలులతో వారి హృదయాలు తృప్తిపరచండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి నాయన. వారి కష్టమునకు నాయన అనేక రెట్లు ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మీరిచ్చిన ప్రతి ఆశీర్వాదమును కూడా ఎట్టి రీతిగా ఉపయోగించుకొనవలెనో ఆ జ్ఞానమును కూడా వారికి ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. జీవము కలిగిన దేవుడా నాయన, మా ప్రియుల కుటుంబంలో బిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకొంచున్నాము. సకాలంలో బిడ్డలకి చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు, సమస్త ఆశీర్వాదములు అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము నాయన. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న సమస్త సమస్యలను దూరపరచండి దేవా నాయన. సమస్యల నుంచి విడుదల కలుగు చేసి మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి నాయన. నాయన కృప చూపించండి. మీ ఆలోచన, మీ జ్ఞానమును, మీ పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి బిడ్డలను ముందుకు నడిపించమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.